Hi guys, welcome back to SQL Real Time Project course playlist. So guys, మీరు వీడియోస్ వాచ్ చేస్తా ప్రాక్టీస్ చేసుకోండి. సో మీకు ఈజీగా ఉంటుంది. సో మీకు ఈ వీడియోస్లో చెప్పిన ఎగ్జాంపుల్స్ కానీ ఆ కంటెంట్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలంటే సో మీకు డిస్క్రిప్షన్లో ఆ లింక్ పెట్టింటాను. సో మీరు ఆ లింక్ క్లిక్ చేసి మీరు ఆ లింక్లోకి వెళ్తే ఇట్లా ఫైల్స్ అన్నీ ఉంటాయి. సో మీరు ఏ ఫైల్ కావాలంటే ఆ ఫైల్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆల్ అట్ ఏ టైం కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో గైస్, బిఫోర్ స్టార్టింగ్ టుడేస్ వీడియో, గైస్ ఎవరైనా స్టిల్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీరు వీడియోస్ చూస్తూ లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా నేర్చుకుంటారు, ఎంతో యూస్ఫుల్ కంటెంట్. సో గైస్, లెట్స్ స్టార్ట్ టుడేస్ వీడియో. గైస్, టుడేస్ వీడియోలో నార్మలైజేషన్ అనేది కాన్సెప్ట్ మనం చూద్దాం. SQLలో చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే, సో ఈ నార్మలైజేషన్ కన్నా ముందు మనం అబ్జర్వ్ చేయాలంటే మన బుక్ స్టోర్ ప్రాజెక్ట్ మీరు చూస్తున్నారంటే, సో ఎందుకు మనము ఇన్ని కాలమ్స్ చిన్న కాలమ్స్ తీసుకొని చిన్న టేబుల్స్ ఎందుకు తీసుకున్నాము? సో అన్నీ ఒకే టేబుల్లో తీసుకొని బుక్ స్టోర్ ప్రాజెక్ట్లో అన్ని కాలమ్స్ ఒకే టేబుల్లో పెట్టుకోవచ్చు కదా. సో ఏంటంటే అట్లా పెట్టుకుంటే చాలా డిసడ్వాంటేజెస్ ఉంటుంది. మనం డేటా ప్రాపర్గా మెయింటైన్ చేయలేము, రెఫరెన్షియల్ ఇంటిగ్రిటీస్ ఉండవు అనమాట. సో ఏది అప్డేట్ చేయాలో, ఏ కాలము ఒక ప్రాపర్ ప్రైమరీ కీని మెయింటైన్ చేయలేము. ఎందుకంటే పబ్లిషర్స్ ఇన్ఫర్మేషన్, ఆథర్కి ఐడి ఉంటుంది, పబ్లిషర్ ఐడి ఉంటుంది, బుక్ ఐడి ఉంటుంది, కస్టమర్ ఐడి. సో ఏదైనా డేటా అప్డేట్ చేయాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. సో పర్ఫార్మెన్స్ స్లోగా ఉంటుంది, డూప్లికేటెడ్ వాల్యూస్ ఎక్కువ అయిపోతాయి. సో చాలా మిస్ మ్యాచ్ వస్తుంది. సో మనం ఏదైనా డీబీ డిజైన్ చేసేటప్పుడు కంపల్సరీ మనము ఈ నార్మలైజేషన్ కాన్సెప్ట్ అనేది ఉంటుంది. దెర్ ఆర్ ఫస్ట్ నార్మల్ ఫామ్, సెకండ్ నార్మల్ ఫామ్, ఎవరైనా కానీ ఈ 3 మేజర్గా థర్డ్ నార్మల్ ఫామ్ ఎక్కువగా యూస్ చేస్తారు. సో ఈ నార్మలైజేషన్ కాన్సెప్ట్ని కంపల్సరీ ఫాలో అవ్వాలి. సో అసలు నార్మలైజేషన్ అంటే ఏంటనేది క్లియర్గా ఈ వీడియోలో చూద్దాం. సో నార్మలైజేషన్ ఇన్ SQL ఈజ్ ఎ ప్రాసెస్ దట్ ఆర్గనైజెస్ ఏ డేటాబేస్ టు రెడ్యూస్ redundancy and improve data integrity. Forget about these two words, I'll explain later. So it involves dividing larger table into smaller రిలేటెడ్ టేబుల్స్ అండ్ డిఫైనింగ్ రిలేషన్షిప్ బిట్వీన్ దమ్. ఏదంటే ఏవైనా కానీ బిగ్ టేబుల్స్ని వీలైనంత వరకు స్మాల్ టేబుల్స్గా డివైడ్ చేసి ఫారిన్కి ప్రైమరీకి రిలేషన్షిప్ మెయింటైన్ చేసి చేస్తుంది అన్నమాట ఈ ప్రాసెస్ అట్లా చేయడం వల్ల సో డూప్లికేటెడ్ డేటా అవాయిడ్ అయిపోతుంది అండ్ పర్ఫార్మెన్స్ ఫాస్ట్గా ఉంటుంది అండ్ ఈవెన్ అన్నెసెసరీ రాంగ్ డేటా ఇన్సర్ట్ చేయకోకుండా కంట్రోల్ చేయొచ్చు. సో దెర్ ఈజ్ లాట్ ఆఫ్ అడ్వాంటేజెస్ అనమాట ఇట్లా చేయడం వల్ల. సో ఇట్లా ఈ నార్మలైజేషన్ ప్రాసెస్ దెర్ ఆర్ డిఫరెంట్ వేస్ ఉంటాయి. ఫస్ట్ నార్మల్ ఫామ్లో ఏం ఫాలో అవ్వాలి, సెకండ్ నార్మల్ ఫామ్, థర్డ్ నార్మల్ ఫామ్, అట్లా ఇంకా ఎక్సెట్రా ఉన్నాయి. సో 1 by 1 సో మేజర్గా మనం ఈ 3 నార్మల్ ఫామ్స్ ఏంటనేది చూద్దాము. ఓకే, సో ఫస్ట్ థింగ్, ఇక్కడ ఫస్ట్ లైన్ మీకు అర్థం కాలేదు. నార్మలైజేషన్ ఇన్ SQL ఈజ్ ఎ ప్రాసెస్ దట్ ఆర్గనైజెస్ ఏ డేటాబేస్ టు రెడ్యూస్ రిడెండెన్సీ అండ్ ఇంప్రూవ్ డేటా ఇంటిగ్రిటీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ డూ యూ మీన్ బై రిడెండెన్సీ? సో రిడెండెన్సీ అంటే ఏంటి? In the context of database refers to unnecessary repetition or duplication data within the database. Okay, it occurs when the same piece of information is stored multiple times in a different places. Redundancy can lead to several problems including storage space requirements and data inconsistency. So ఇదేంటంటే రిడెండెన్సీ నార్మలైజేషన్ చేయడం వల్ల ఏంటంటే టు రెడ్యూస్ రిడెండెన్సీ అంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని ఒకే టేబుల్లో అంత డేటా పెట్టుకుంటే డూప్లికేటెడ్ డేటా, సేమ్ సిటీ నేమ్ అనుకో, లాట్ ఆఫ్ పీపుల్ ఫ్రమ్ సేమ్ సిటీ, లాట్ ఆఫ్ పీపుల్ ఫ్రమ్ సేమ్ కంట్రీ, అంతా రిపీటెడ్ డేటా అంతా డూప్లికేషన్ అవుతుంది అన్నమాట డేటాబేస్లో. చిన్న ఇన్ఫర్మేషన్ చాలా చోట్ల మల్టిపుల్ టైమ్స్ యూజ్ చేయాల్సి వస్తుంది. సో దీనివల్ల ఏం చేస్తుంది అంటే స్టోరేజ్ స్పేస్ పెరిగిపోద్ది అండ్ డేటా మెయింటెనెన్స్ డేటా ఇన్కన్సిస్టెంట్ అయిపోతుంది. సో దీన్ని ఓవర్కమ్ చేయొచ్చు మనము, ఓకే, యూజింగ్ నార్మలైజేషన్. అండ్ వన్ మోర్ ఇష్యూ ఏంటి, టు ఇంప్రూవ్ డేటా ఇంటిగ్రిటీ. సో డేటా ఇంటిగ్రిటీ ఏంటంటే టు రెఫర్స్ accuracy, consistency and reliability of data stored in a database. It ensures the data remains valid and reliable through its life cycle from creation to deletion. There are several aspects of data integrity. So ఏదైనా మన డేటాబేస్లో ఉన్న డేటాని ప్రాపర్గా మెయింటైన్ చేయడానికి ఏదైనా యాడ్ చేయాలన్నా, డిలీట్ చేయాలన్నా, సో మేజర్గా ఈ 3 ఆస్పెక్ట్స్ యూజ్ చేసి మనం చూస్తాం అన్నమాట. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎంటిటీ ఇంటిగ్రిటీ. So this ensures that each row in a table is uniquely identified by a primary key and that no duplicate or null values are allowed in the primary
key columns. It prevents duplicate records and ensures each record is uniquely identifiable. ఓకే, సో ఏంటంటే మనము ఏదైనా కానీ ఒక రోని ప్రాపర్గా యూనిక్గా మెయింటైన్ చేయడానికి మనం ప్రైమరీకి యూజ్ చేస్తాం. సో డూప్లికేట్ వాల్యూ అలో చేయదు. సో ఒక ప్రైమరీకి మనకి ఒకటి యూనిక్గా ఉంటే సో ఆ రికార్డ్ని ఏదైనా అప్డేట్ చేసుకోవడానికి డిలీట్ చేసుకోవడానికి మనకి చాలా యూస్ఫుల్ అవుతుంది అనమాట. ఓకే, సో దట్స్ వాట్ అది ఎంటిటీ ఇంటిగ్రిటీ అంటే. సో రెఫరెన్షియల్ ఇంటిగ్రిటీ అంటే ఏంటంటే దిస్ ఎన్ష్యూర్స్ దట్ రిలేషన్షిప్ బిట్వీన్ టేబుల్స్ ఆర్ మెయింటైన్ కరెక్ట్లీ. సో ఒక మనం ఫారిన్కి ప్రైమరీకి రిలేషన్షిప్ చేస్తాం కదా, అదే ఇది. సో ఇట్ ఎన్ష్యూర్స్ దట్ ఫారిన్ కీ వాల్యూస్ ఇన్ ఏ చైల్డ్ మ్యాచ్ ప్రైమరీ కీ వాల్యూస్ ఇన్ ఏ పేరెంట్ టేబుల్ ఆర్ నల్. సో ఎందుకంటే మనము ఏదైనా ఒక టేబుల్కి ఫారిన్కి అసైన్ చేస్తే కాలంకి, సో కంపల్సరీ ఆ కాలం వాల్యూస్ వచ్చేసి కంపల్సరీ ప్రైమరీకి యొక్క వేరే టేబుల్ ఉన్న ప్రైమరీకిలో ఉన్న వాల్యూస్ మాత్రమే ఆ టేబుల్లో ఇన్సర్ట్ చేయాలి. సో దీనివల్ల ఏంటి ఉపయోగము? ఇట్ ప్రివెంట్స్ ఆర్పన్ రికార్డ్స్ అండ్ మెయింటైన్స్ కన్సిస్టెంట్ డేటా ఇన్ రిలేషన్షిప్స్. సో ఏదంటే అది రాంగ్ డేటా ఇన్సర్ట్ చేయకుండా డేటా ప్రాపర్గా మెయింటైన్ చేయడానికి హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట రెఫరెన్షియల్ ఇంటిగ్రిటీ. సో అండ్ కమింగ్ టు డొమైన్ ఇంటిగ్రిటీ నెక్స్ట్. దిస్ ఎన్ఫోర్సెస్ డేటా వ్యాలిడిటీ బై ఎన్షూరింగ్ దట్ వాల్యూ స్టోర్డ్